అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభించింది. మనం చూడొచ్చు. ఇప్పుడు ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ వద్ద అయితే ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఉత్కంఠంగా మారుతుంది ఎన్నికల ఫలితాలు. అయితే ఎమ్మెల్సీ అని ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ అయితే నెలకొంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 జిల్లాలకి 20,783 మంది ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 92.40% అయితే పోలింగ్ అయితే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు తుది ఫలితాలకి దాదాపు 12 గంటలు, అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి 12 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా అయితే వేస్తున్నారు. ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా ఇదంతా మొత్తం హరేంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్, అలాగే పర్యవేక్షణ అధికారిగా ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఆయన సమక్షంలో అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ వద్దకైతే సిపి శంఖభద్ర బాగ్జీ అయితే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేశారు. అలాగే 20 టేబుల్స్ ఏర్పాటు, 6 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. 3 దశలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 150 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా చూస్తామని చెప్పి తెలియజేయడం అయితే అయింది. అయితే మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ వద్ద అయితే ఈ ఏర్పాట్లు అన్నీ చేశారు. ఎక్కడికక్కడ టెంట్లు అవి వేసి ఈ మొత్తం అంతా ఈ రౌండ్లు లెక్కింపు మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరికైతే కన్సర్న్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఐడి కార్డులు అయితే ఇచ్చారో వాళ్ళని లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి నిమిషం పోలీసు పర్యవేక్షణలో అయితే ఉంది. ఈ ఎవరిని పడతాలను పంపించకుండా మొత్తం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా ఇది మరో గంటలో అయితే ఇప్పుడైతే ఈ మొత్తం రౌండ్స్ అన్ని మొత్తం అంతా సాగ్రిగేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సాగ్రిగేట్ చేసుకున్న తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయం నుంచి 12 గంటలు సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందని చెప్పి వీళ్ళు ఎన్నికల స్టాఫ్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం ఉత్కంఠంగా అయితే నెలకొంది. మొత్తం ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా అసెంబ్లీ ఎలక్షన్కి తలదన్నేలా అయితే ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. అలాగే రిజల్ట్ కోసం కూడా అదే విధంగా అందరూ ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ విశాఖ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి ఈ అప్డేట్. శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.